కలిపేరో मेरे दिल तेरी जान दे 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 ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను మిలేరో ఓరోరి యోగి నన్ను కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో o sosinari nindadi kaina o sosinari nindadi kaina o sosinari nindadi kaina sosinari nilo undakaina మేనత్తా కొడుకే ఉన్న కలకత్తా తీసుకొస్తున్నా నీ సొంత వాడికి లేదయ్యా మా ఊళ్ళో మగవాడున్న వాళ్ళల్లో వాడటం నీ వంటి వాడే లేదయ్యా రథము నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు సెక్రటరీ గారు వచ్చారు పక్కనుండి It's an attitude bongal. It's a blockbuster bongal. థ్యాంక్ యూ. ఓకే ఓకే అలాగే ఉండండి, మీరందరూ అలాగే ఉండండి. ఎవరు దిగిపోద్దు, ఎవరు దిగద్దు. ఇక్కడ బెలూన్ ప్యాకెట్ లేదు లేదు, అలాగే ఉండండి. మీ అందరికి ఒక గేమ్, ఒక్కొక్కరు తిరగాలి. అప్పుడే కాదు అప్పుడే కాదు అప్పుడే కాదు, నేను చెప్తాను. అప్పుడే తిరగాలి తిరగాలి, రౌండ్ తిరగాలి, రౌండ్ తిరగాలి. పేల్చకూడదు పేల్చకూడదు. పేల్చుకోండి పేల్చుకోండి. మీ పిల్లలు మీరు కాపాడుకోవాలి. పక్కన పిల్లలు పేలగొట్టాలి. పేల్చాలి పేల్చాలి. సాంగ్ కంటిన్యూ.
I won't stop till I reach the top. And if I burn out, I'll rise from the ashes. Stop this no matter what happens. Only three. In my life, Four. Come on. pushing, no matter the traction. Last. Step back when you see me in Super. action. సూపర్ ఓకే ఇంకా రెండు ఉన్నాయి అయ్యో ఇంకా రెండు ఉన్నాయి కమాన్ రెండు నిన్ను నువ్వు పక్కడో Okay. అయ్యేది పక్కడో ఒంటరైన ఉంది ఎక్కడో దాన్ని పక్కడో టాలెంట్ ఉంది చెదరని ఫోకస్ సాంగ్ ఆఫ్ యాండి ఫస్ట్ విన్నర్ అండ్ సెకండ్ విన్నర్ ఇద్దరికి గిఫ్ట్లు కమాన్ మా వాడిని ఫస్ట్ సెకండ్ వేయలేదు ఇద్దరు ఎట్ ఎ టైం పేల్ అయ్యి ఓకే ఏమండి కార్తికాకి గిఫ్ట్ అండి చాలా అందంగా చేసింది మెమెంటస్ ప్రెజెంటేషన్ అయితే ఉంది సైదులు ఎక్కడున్నారు ఆయన సైదుల్ గారు ఎక్కడ స్టేజ్ మీద రావాలండి. చేశారా సార్ కింద పడిపోయారు సార్ బాయిలోనే బల్లి బలికే బండసారం శిలలో దిలే బాయిలోనే ఎర్రాని మా ఒళ్ళ సతికి ఎడువేల జోడుకురాలో ఎర్రాని గుండు గున్నాలు ఆసం బషర్లు ఇంపుగా సింగారించుకొని సన్నాని రాజుల సందేల మోజుగా ముడుచుకొనొస్తిని బాయి బాటంట బంతి పూతోటంట పిలగాని తోడ సిద్ధమై వస్తిరా బాయిలోనే నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లైలప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లైలప్ప బుగ్గల్ది ప్యారీ ఏడుకెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు నడుమును చూస్తే నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా హలో వాటర్ బాటిల్ ఇస్తారండి. మరి మీ పేరండి
విజయ్ కుమార్ గారు వాళ్ళ అమ్మాయి ఎంత అందంగా డాన్స్ చేసిందో కదా, మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇవ్వరా? ఈరోజు ఈ యొక్క మన కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సార్ యొక్క సపోర్ట్ చాలా ఉంది. అందుకు మనం అందరం కూడా తప్పట్లతో ఆయన్ని గౌరవిద్దాం మనం. ఓకే, ఓకే, నవ్వాలి నవ్వాలి ప్రతి ఒక్కరు. మీ నవ్వు చూడాలనుకుంటున్నారు ఆయన. డన్, థ్యాంక్ యూ సార్. మరి మీ చేతుల మీదుగా మా వాళ్ళందరికీ స్వీట్ మెమరీగా ఉండిపోయేలాగా చక్కటి మెమెంట్లోని అలాగే ఫోటోని అందజేస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఈనాడు ఎంతో చక్కగా మీరందరూ కూడా ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకుంటున్నారు. 97, 98 బ్యాచ్ వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు వచ్చి ఆహ్వానం పలికారు. కానీ నేను పొద్దున్నే కొంచెం పుణ్యక్షేత్రానికి వెళ్ళడం వల్ల సమయానికి రాలేకపోయాను. ముందుగా దానికి మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. కానీ ఏదో విధంగా మీ మధ్యకి హాజరవ్వాలి, మీతో ఈ సంతోషాన్ని పంచుకోవాలని నేను డైరెక్ట్ ఇటే వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహించుకున్నారు. మీరు మా ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాక మీకు ఒక విషయం ఏంటంటే, నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే. మాది 78, 79 10th క్లాస్ బ్యాచ్. నేను తాడిపరి వాస్తవ్యుడినే. నేను ఇక్కడ 10th 79 మార్చిలో పాస్ అయ్యానండి ఇక్కడి నుంచి. అంచేత నేను కూడా ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థిని మరియు ప్రస్తుతం ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అది నాకు చాలా గర్వకారణం. దీనికి సహకరించినటువంటి మా గురువులందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అంచేత మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు చాలా పర్మిషన్ ఇచ్చి ఇంత గ్రాండ్గా జరిగింది సార్. మీ యొక్క పర్మిషన్ వల్లనే చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. 1997, 99 10వ తరగతి విద్యార్థుల 28 వసంతాల ఆత్మీయ స్నేహ సమ్మేళన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నా తోటి స్నేహితులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి. ఎందుకంటే ఈ యొక్క మన కలయిక ఒక రోజుతో జరిగింది కాదు సార్, ఒక రోజుతో జరిగింది కాదు మేడం, డియర్ ఫ్రెండ్. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మరి గ్రూప్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా గ్రూప్ స్టార్ట్ చేసిన టైంలో కొంతమంది యాక్టివ్గా ఉండి అలా గ్రూప్ని కంటిన్యూ చేసుకుంటూ మరి ఈ రోజున ఎంత పెద్ద గ్రూప్గా చేసి ఎంతమంది కలవడానికి ఫస్ట్ ఎవరైతే గ్రూప్ స్టార్ట్ చేశారో వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తానండి. మన అందరూ కూడా అభినందించదగిన విషయం. ఎందుకంటే సార్, మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఒక 10 మందిని మనం ఇన్వైట్ చేస్తే ఒక 5గురు 3గురు అంటే ఒక 100 మందిని ఇన్వైట్ చేస్తే ఒక 30 మంది, ఒక 70 మంది ఎంతమందో అటెండ్ అవుతారనే ఒక అంచనాకు వచ్చేస్తాం. ఇది అంచనా తెలియదండి, ఊహించలేమండి. వస్తారో రారో తెలియదండి. దూరపు ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని మన వాళ్ళందరూ కూడా, నేను ఇందులో ప్రతి ఒక్కరి పేరు నేను ఉదాహరించలేను కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు అందరూ కలవడానికి కృషి చేశారు. ఇది 100% కరెక్ట్ అండి. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రూప్లో యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కరిని కలిపిన ప్రతి ఒక్క స్నేహితుడిని కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇది మన ప్రపోజల్. ఈ రకంగా మనం జనవరి 1ని మనం జనవరి 12 జరుపుకుందామని అనుకున్నామండి. అయితే మరి స్త్రీల యొక్క కోరిక మేరకు వాళ్ళు మాకు భోగి పండుగ వస్తుంది, సంక్రాంతి వచ్చేస్తుంది, మేము ఇల్లు ముగ్గులు పెట్టుకోవాలి, కడుక్కోవాలి, మీరు 12 పెడితే మేము ఎప్పుడు పనులు చేసుకోవాలని చెప్పేసి వారు కోరడం జరిగిందండి. వారి మనం ఆలకించాలి కాబట్టి కొద్దిగా 11వ తారీఖునైతే అందరూ సంక్రాంతికి రావడానికి వీలుగా ఉంటుంది. మనకి 11వ తారీఖు కూడా అందరూ యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించారండి.
కానీ డేట్ మారినంత మాత్రాన నేను మీకు చెప్తున్నాను ఓపెన్గా, డేట్ మారింది, మనం మధ్యలో 12 అన్నా ఫస్ట్ నుంచి, మధ్యలో 11 అన్నాం. అసలు ఇందులో ఎంతమంది డిసప్పాయింట్ అయిపోతారు, ఎంతమంది ఆగిపోతారు, మళ్ళీ ఈ డేట్ గురించి ఎన్ని ప్రశ్నలు వస్తాయి మనకు అనుకున్నాం. కానీ ఏ ఒక్కరు మనల్ని ప్రశ్నించలేదండి. ప్రతి ఒక్కరు గ్రూప్ ఫాలో అయ్యారు. గ్రూప్లో చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో, ఏదైతే చేస్తామని అన్నారో గ్రూప్ సభ్యులు ఏంటి, ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ కూడా చేసి చూపించిన ఈ యొక్క విజయోత్సవ వేడుకే ఇదండి సార్. ఎందుకంటే మీరు వచ్చి చూసే వరకు కూడా ఇంత వేడుక జరుగుతుందా అని ఊహించని వారు చాలామంది ఉంటారు. అవునంటారా కాదంటారా? చాలామంది మనతో షేర్ చేసుకున్నారు. కానీ పైన ఫస్ట్ ఏంటంటే భగవంతుని ఆశీస్సులు మనకు ఉన్నాయి. మనం తలపెట్టిన సంకల్పం మంచిది కనుక 28 సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం కనుక భగవంతుడు మనల్ని ఆశీర్వదించి, నిన్నటి కాల సమయంలో నిన్నటి రాత్రి వర్షం వచ్చినప్పుడు చాలా భయం వేసిందండి. అయ్యో ఎంత మనం చేసుకున్నాం, ఏ ఒక్క పావు గంట వర్షం వచ్చి మనల్ని ఇచ్చేసినా కానీ మనం అంతా డిసప్పాయింట్ అయిపోతామండి. చాలా రకరకాలుగా ఉంటుంది, ఇబ్బందిగానే అనుకున్నాం. కానీ భగవంతుడు మనకి ఆయన అనుగ్రహం మన మీద చూపించారు. మరి అదొకటి. నెక్స్ట్ గురువులు, మొన్న భద్రకుమారి మేడం గారు ఫోన్ చేశారు. హైదరాబాద్లో ఉన్నారు వారు వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళారంట. ఆవిడ ఒక్క మాట చెప్పారండి, మన సీనియర్స్ కాదు జూనియర్స్ అనుకుంటా, ఒకసారి చేసుకుంటే ఇద్దరే ఎదురొచ్చారటండి. భద్రకుమారి మేడం గారును ఒకళ్ళు 2 సార్లే వచ్చారటనా. యలమాటి కృష్ణమూర్తి గారును భద్రకుమారి మేడం గారే వచ్చారటండి, ఇద్దరే. మిగిలిన సార్లు ఎవరు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ రోజున మనకి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారండి? ఇవాళ మనం పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారండి. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. మార్త శ్రీరామచంద్రమూర్తి గారు కూడా వద్దురు, కానీ ఆయన లేవలేని పరిస్థితి, కూర్చుంటే లేవలేని పరిస్థితి. నాన్న నేను రాలేను నాన్న అని అన్నారు. కానీ నా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి నాన్న అన్నారు. చాలా సంతోషం అండి. సంగీతం తాతారావు గారు ఏమన్నారు తెలుసా? ఒరే నాన్న, నేను ఇక్కడికి వస్తే ఎక్కువసేపు కూర్చోలేను, నాకంత ఓపిక లేదు, అబోవ్ 80 వచ్చేసినాయి కదా, నేను ఎక్కువ ప్రసంగాలు కూడా వినలేను నాన్న, జాగ్రత్తగా నన్ను తొందరగా పంపించేలా ఉంటే వస్తానన్నారు. కానీ ఆయన వచ్చి దగ్గరగా మనతోటి 2 గంటలు స్పెండ్ చేశారండి. ఇది కదండి మన కలయిక, ఇది కదండి మన బ్యాక్గ్రౌండ్ వర్క్, ఇది కదండి మన సార్స్ మన మీద ఉన్న అభిమానం చూపించుకున్న విధానం. అవునా కాదంటారా? ఎస్. అలాగే శ్రీనివాసరావు గారు ఇవాళ అసలు కోడిపందాలు ఆ విషయం గురించి గవర్నమెంట్ ఏదో సర్క్యులర్ ఇస్తే ఆ యొక్క మీటింగ్ 11ంటికి జరగాలి. 11ంటికి జరుగుతుంది. ఆయనకి ఫోన్లు వస్తున్నాయి. కానీ సార్ మనతో స్పెండ్ చేశారు, కానీ భోజనం చేయకుండా వెళ్ళారు. అది కొద్దిగా మనకి ఇబ్బంది అనిపించింది. కానీ సార్ యొక్క బ్లెస్సింగ్స్ మనతో ఉన్నాయని చెప్పి వెళ్ళారు. కానీ ఒకటి సార్, మనం ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా, మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు మన ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరగాలని మనం కోరుకుంటామో, ఈ యొక్క 28 వసంతాల యొక్క ఆత్మీయ కలయిక ప్రతి ఒక్క స్నేహితుడు కూడా అంత గ్రాండ్గా జరగాలని కోరుకున్నారు. కాబట్టి ఈ విజయోత్సవం ఈ విధంగా జరిగిందని నేను తలుస్తున్నాను. ఎస్ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క స్నేహితుడికి, ప్రతి ఒక్క స్నేహితురాలికి కూడా నా యొక్క శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కలయిక ఎప్పుడూ కూడా మన మధ్యన కాంట్రవర్సీ రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పుడు కూడా ఎరా బాగున్నావా, ఎరా బాగున్నావా, అంతే. ఇది చాలండి మన ఫ్రెండ్షిప్కి. అంతేగాని మనం ఫ్రెండ్ పక్కన వెళ్ళిపోతున్నప్పుడు మనం పలకరించలేదంటే ఆ ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతారండి. ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ సహకరించిన విధానాన్ని బట్టి, అలాగే ఇక్కడ వేసిన చిల్డ్రన్స్ వారి యొక్క మరి జోష్ అంతా ఇక్కడ నింపారు. చాలా థ్యాంక్స్ అండి. వారి పిల్లల్ని బాగా ప్రిపేర్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మరి ఇక్కడ లేడీస్ కూడా వచ్చి డ్యాన్స్ వేశారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్. హలో, అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్ చేయడానికి చాలామంది చాలా కష్టపడ్డారు. నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు పిలవండి, లేకపోతే లేదు పర్వాలేదు. నా పేరు కోడి సుబ్బారావు, వీళ్ళందరూ సుబ్బు అని పిలుస్తారు. ఇక్కడ ఒక రకమైన కష్టం కాదు ఇది, ఒక ఇంట్లో సమస్య కాదు ఇది. చాలా కష్టపడి రాత్రి పగలు చాలా కష్టపడి ఎన్నో రకాలుగా, ఒక రకంగా కాదు ఇది, చాలా రకాలుగా కష్టపడి ఇది ప్లాన్ చేసి మన ముందుకి ఎంత గ్రాండ్గా చేశారంటే మామూలు విషయం కాదు. ఇది ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇది. కానీ కొంతమంది మన గ్రూప్లో కామెంట్ చేసేవారు, యాక్టివ్గా ఉండడం కోసం చిన్న కామెంట్లు చేశారు. ఎలా అంటే వీల్ చైర్లో కొంతమంది వస్తాం, కర్రట్టుకుని కొంతమంది వస్తాం,
తర్వాత కొన్ని కౌంటర్లు ఎలాగంటే మనం ఇప్పుడు మాల్స్ పెట్టుకున్నాం కదా భోజనాల్లో, అలాగా మెడికల్ అండర్ మెడికల్ కేర్లో పెట్టుకోవాల్సి వస్తుందేమో, అంబులెన్స్ ఒకటి, ట్యాబ్లెట్ల టేబుల్ ఒకటి, ఇలాంటివి కొన్ని పెట్టుకుని మనం చెయ్యాలేమో అని ఆలోచన కూడా మన కామెంట్లో వచ్చి చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇది మామూలు ఈవెంట్ కాదు, చాలా సంతోషంగా చేశారు. మనకి భగవంతుడు కూడా చాలా సహకరించాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మన శ్రీని గారు మాట్లాడుతూ ఎదురైతే మాట్లాడాలి అన్నారు కదా, ఆయన పలకరిస్తాడండి. ఎలా అంటే, మనం బైక్ మీద లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం, చూడం ఫ్రంట్ ఎవడు వస్తున్నాడు మనం చూడం, వస్తాడు. ఎలా వస్తాడంటే మామా అని ఇలా చేయకుండా వచ్చేస్తాడు. మనం ఎలర్ట్గా లేమా ఏ పక్క పోతాం, ఆడంగా పలకరిస్తాడు బేదన్ శ్రీనివాస్. నెక్స్ట్ ఇంకొకడు ఉన్నాడు తను వచ్చేసి సైజులు ఇంత చెయ్యి ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ మామా అంటాడు, వెనకాల వాళ్ళు అందరూ ఆగిపోతారు. అలాంటి పరిచయాలు చాలా సంతోషంగా మేమందరం ముందుకెళ్తున్నాం. చాలా ఒక్కళ్ళు కాదు, పేరు పేరున చాలామంది కష్టపడ్డారు. ఇది రాత్రి పగలు, ఇంకా ఇప్పుడు మనం అందరం హ్యాపీగా వెళ్ళిపోతాం. వెనకాల ఇంకా చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. అలాగే ఫండ్స్ కూడా మనం రేజ్ చేసి పొగేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, కొంత ఫండ్స్ మిగిలితే మనలో లేని మన క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు, అది మనలో లేని క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. ఈ మిగిలిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం కోసం ఆలోచిస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు అడగకుండా అడిగిన చాలామంది ఇచ్చారు. ఇంకేమన్నా ఇవ్వగలిగిన వాళ్ళు కూడా మనకి ఇస్తే మనలో లేని వాళ్ళ ఫ్యామిలీస్కి మనం ఆదుకుంటానికి అవకాశం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు మనం దీన్ని చేయగలుగుతామో ఆలోచించి చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక 4 months నుంచి చాలా కష్టపడుతున్నాం ఈ వర్క్ కోసం. ఇది అందరూ అంత ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో అందరూ స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ లోకల్ ఏంటి బయట లోకల్ ఏంటి అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు. కానీ ఒక 6-6 నెంబర్స్ మట్టిగా నాకు ఎక్కువ బాగా ఫోకస్ చేసిన చాలా ముందుకు తీసుకెళ్ళి అన్నీ బాగా చేశారు. వాళ్ళకి నేనైనా చిన్న గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్నాను. ఒకసారి అందరూ వస్తారు. ఈ ఈవెంట్లో సహకరించిన ఈ ఫోటోగ్రఫీ కానీ, ఈ టెంట్ల విషయంలో కానీ, అలాగే మనకి వంటల విషయంలో కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లు చాలా ఏకంగా మనకి సపోర్ట్ చేశారు. చాలా బాగా చేసి పెట్టారు. పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈవెంట్లో అందరికీనమ్మా, ఈవిడికి ప్రత్యేకించి ధన్యవాదాలు. కాదండి, ఒక విషయం, లేడీస్లో కూడా పాపం వాళ్ళు ప్రతి మీటింగ్కి వచ్చి, సండే ప్రిపరేషన్కి ప్రతి మీటింగ్కి వచ్చి ఎవరెవరు ఇంకా ఉన్నారు వాళ్ళతోటి వచ్చేవాళ్ళు వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ ఇంకా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చాలా కష్టపడి వాళ్ళందరినీ మీరు ఇక్కడ దాకా వచ్చేలా చేశారు. చాలా ధన్యవాదాలు. మీరు కూడా చాలా సంతోషం. అలాగే మొట్టమొదటిగా బేతిన శ్రీనివాస్ గారు. సో చక్కటి చిరు సత్కారం, చాలా చిన్నదే. మీ ఫ్రెండ్స్ అందరిలో కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వచ్చి ఇప్పటిదాకా అరేంజ్మెంట్స్ ఆయన చెప్పినట్టు ఇక్కడతో అయిపోదండి, ఇదంతా చేయడానికి చాలా పెద్ద తతంగం. సో మా ప్రెసిడెంట్ గారు కమాన్ ముందుకు వచ్చేయాలి. ఓకే, ఫ్రెండ్షిప్ సాంగ్ ప్లీజ్. చిటికలు ఓకే సార్. సైదుల్ మామ రావా? ఓకే. మరి శ్రీనివాస్ గారు అందిస్తున్న చక్కటి చిరు సత్కారం వారి ఫ్రెండ్స్ కి ఒక 6 చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ 6 ఎవరు చెయ్యలేదని కాదండి, దయచేసి అన్యథా భావించవద్దు. ఈ 6 చాలా ముందుకు వచ్చారు. సో దానికోసం రే బంగారం సాంగ్ కనిపించలేదా? వావ్. Hi, my name is Abhishek. ఓకే. థ్యాంక్ యూ. చెన్నా శ్రీనివాస్ గారు, మీరు ఎవరు దిగద్దండి, స్టేజ్ దిగద్దు, అలాగే ఉండండి. చెన్నా శ్రీనివాస్ గారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా గిఫ్ట్ సార్, గిఫ్ట్. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె రావాలి, దగ్గరికి రావాలి. ఒంటరైనా ఓటమైనా ఇదిగో ఇలా ఫోటో. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
నెక్స్ట్ మట్టా శ్రీను గారు గుడి దుడుకులలో నిలిచిన స్నేహం రావాలి వెరీ నైస్ కమ్ ఆన్ ఎవ్రీవన్ గట్టిగా చప్పట్లండి సత్యకృష్ణ ఎక్కడ? సత్యకృష్ణ. నెక్స్ట్ ఎవరు అమ్మ ఒడిలో లేని పాసం వర్ర రమేష్ గారు నెక్స్ట్ గీతం రమేష్ గారు ప్లీజ్ బి సీటెడ్ పైకి రావాలి గుడి దుడుకులలో నిలిచిన Okay. స్నేహమా కొంతమంది లేడీస్ కూడా రావచ్చు నిండుగా ఉంటుంది స్టేజ్ లేడీస్ ఇటు సైడ్ రండి నా వింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెరీ నైస్ అదిగోండి ఇస్తున్నారు చూడండి సూపర్ గుర్తుకొస్తున్నాయి ఓకేనా నెక్స్ట్ పద్మ గారు ఎదలోతులో నెక్స్ట్ పద్మ గారు ఈ గాలిలో ఏ మమతలో ఓకే ఎన్ని పనులున్నా మగవాళ్ళు రావడం వేరు ఆడవాళ్ళు రావడం వేరు ఎన్ని పనులున్నా కానీ అన్ని పక్కన పెట్టి ఇన్ని చక్కటి అరేంజ్మెంట్స్ లో మగవాళ్ళతో పాటు సమానంగా మేము ఉన్నాము అన్నారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి కమ్ ఆన్ నెక్స్ట్ రజనీ గారు అలాగే నెక్స్ట్ కినకాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి హ్యాపీ మూమెంట్ మొదట వెరీ నైస్ ద్రౌపది వేషం సాంగ్ వేరే సాంగ్ వచ్చిన సున్న కోడ ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకోవాలి చాలా ఆనందంగా ఉన్నారు మీ అందరూ కూడా ఒకరినే ఏంటి ఇంకా పక్కన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అది మీరు చేసుకోవచ్చు మేడం మీరు కూడా ఒకరినొకరు లేడీస్ అలా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోండి షేక్ హ్యాండ్ ఏది ఒక్కసారి అలా పట్టుకుని ఒక జంప్ చేయండి అందరూ అది జంప్ గుడ్ ఈవినింగ్ ఎవరిపది నా పేరు ఆర్ లోరాజు నేను 10th బి సెక్షన్ ఆర్ అంటే రావూరి మీరేం చెప్పాలో నేను ఏం చెప్పాలో అందరికీ గ్రూప్లో చూస్తుంటారా యాక్చువల్గా ఇంకొకటి అంటే మన 10th క్లాస్ ఈ స్కూల్ గ్రూప్ ఇంకొక 4 డేస్లో 10 years 10వ సంవత్సరం జరుగుతుంటుంది మన అప్పుడు లాస్ట్ ఇది 2016 జనవరి 16వ తారీఖున గ్రూప్ క్రియేట్ చేసింది అన్నారు కదా ఎవరని అది నేనే అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్తో మన అప్పుడు 30 మంది ఉండేవాళ్ళు 30 మెంబర్స్ ఇప్పుడు 180 వరకు వచ్చారు అలాగే నెక్స్ట్ ఒక 4 years 3 yearsలో మళ్ళీ ఇలాగే కలవాలని కోరుకుంటున్నాం అది థ్యాంక్ యూ అని అందరికీ ఇది సమిష్టి కృషి అందరూ కలిపి చేస్తున్నారు థ్యాంక్ యూ. నా పేరు బేదం శ్రీనివాస్ అండి నేను 10th క్లాస్ బి సెక్షన్ చదివేవాడినండి నాకు ఒక భార్య అండి ఒక అబ్బాయి అండి ఒక అమ్మాయి అండి థ్యాంక్ యూ. నా పేరు అశ్విని తాడిపర్రు నాకు ఒక పాప హస్బెండ్ సాఫ్ట్వేర్ హైదరాబాద్ ఉంటాను నేను డిజైనింగ్ చేస్తాను బోటిక్ ఉందన్నమాట
థ్యాంక్ యూ. మరి మెమెంటో ప్రెజెంటేషన్ కొంచెం ఫాస్ట్గా. మేడం అశ్విని, నాకు 11వ తారీఖున చాలా బిజీ, 12వ తారీఖున అనుకున్నాను, 11వ తారీఖున పెట్టారు, చూద్దాం అన్నారు. కానీ ఏదో రిక్వెస్ట్ చేస్తే మొత్తం మీద ఆవిడ సరే చేద్దాం అని చెప్పేసి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన రవీంద్ర గారు కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ రావాలి. కమాన్ మేడం, 1 by 1 వచ్చేయండి. ఓకే, ఆగండి. డన్. ఒకరైతే అందరికి హాయ్ చెప్పండి మీ ఫ్రెండ్కి. ఓకే, నెక్స్ట్ మీ నేమ్? నా పేరు నాగమణి, నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పిల్లలు. ఆయన పేరు రాజు, ఎన్టీపీసీ ఎంపీ. థ్యాంక్ యూ. మరి చక్కటి చిరు సత్కారం. నెక్స్ట్ మైక్ నాకు ఇచ్చేయండి. అందరికీ హాయ్ అండి. నా పేరు భాగ్యలక్ష్మి, నేను సి సెక్షన్లో చదివేదాన్ని. ఇప్పుడు నేను ఏఎన్ఎం కింద వర్క్ చేస్తున్నానండి. వావ్, మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఓకే, మీ వారి పేరు? వీరకుమార్. ఓకే, థ్యాంక్ యూ. మరి మీ ఫ్రెండ్కి చప్పట్లు ఇవ్వరా అండి? ఓకే, నెక్స్ట్ మేడం రావాలి. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జానకి లక్ష్మి, మా తాడిపర్రు బి సెక్షన్లో చదివేదాన్ని. నాకు 2 పిల్లలు. 2 పిల్లలు అంతేనా? ఓకే, మీ వారి పేరు? రాజు. థ్యాంక్ యూ. రాజు గారు వచ్చారా? డన్, థ్యాంక్ యూ. అలా నెక్స్ట్. హాయ్ అందరికి, నా పేరు గాయత్రి. మా అక్క హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పరా? అరే సూపర్. కర్రవారి సావరం. నా పేరు గాయత్రి, మా హస్బెండ్ రాజు, పెంటరాజు పేరు. నాకు పాప బాబు. సూపర్. నేను బిజినెస్ ఉమెన్. థ్యాంక్ యూ. బిజినెస్ ఉమెన్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా, మాది ఉండ్రాజవరం. నేను 10th బి సెక్షన్. నాకు 2 పాపలు. మా ఆయన గారి పేరు ప్రసాద్. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహాలక్ష్మి, మాది వెలగదూరు. నేను ఏ సెక్షన్ చదివేదాన్ని. మా హస్బెండ్ పేరు ఈశ్వర్రావు, నాకు ఒక పాప. సూపర్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఈశ్వరి ఫ్రమ్ తాడిపర్రు. మా హస్బెండ్ నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నాకు ఒక బాబు. నేను మ్యాథ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణమ్మ, నాకు ఒక పాప బాబు. మా హస్బెండ్ పేరు యేసు బాబు, బిజినెస్ ఉమెన్. హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆవిడ, హాయ్ చెప్పరా? అది. నా పేరు నాగ వెంకటలక్ష్మి, మా తాడిపర్రు. నాకు 2 పాపలు. మీ వారి పేరు? భగవాన్ నారాయణ. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, రావాలి. నా పేరు నాగమణి, మా హస్బెండ్ పేరు వీరభద్రరావు. నాకు 2 పాపలు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీదేవి, నేను 10th ఏ సెక్షన్ మోర్తా మాది. నా హస్బెండ్ పేరు సురేష్, మాకు ఓ బాబు ఓ పాప. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్, నేను బిఎస్ఎన్ఎల్లో ఎస్డీగా పనిచేస్తున్నాను. విజయవాడలో పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు 2 పిల్లలు. పెద్దబాబు ఐఐటి 9th ర్యాంకు క్రాక్ చేశాడు, బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ సీట్ చేస్తున్నాడు. అలాగే చిన్నబాబు ఏమో ఇక్కడ నారాయణలో 9th క్లాస్ చదువుతున్నాడు. మీకు ఏదన్నా మీ పిల్లలకి ఎప్పుడన్నా ఐఐటీల గురించి దాని గురించి ఏదైనా అవసరం అయితే కనుక ప్లీజ్ కాంటాక్ట్ మీ. ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా కానీ. సూపర్. థ్యాంక్ యూ. ఆర్లవరాజు బి సెక్షన్. నేను ఈ ఎలక్ట్రికల్ మన నిడదవోలు ఏరియాకి చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదే రోజు 6th క్లాస్ ఏలటిపడి స్కూల్లో గెట్ టుగెదర్ ఉంది. ఇప్పుడు దానికి లేట్ అయింది, ఇందాక వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ ఆనందం మన ఫ్రెండ్స్ మధ్యలో చూసి ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, అందుకే వెళ్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే మీ అందరి కోసం స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయండి. దయచేసి స్నాక్స్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిలుకు నాగజ్యోతి, మా ఆయన గారు రమేష్ అండి. నా పేరు నాగజ్యోతి. నాకు మీరేం తింటారో చెప్తే నేను అదే తింటానండి, నాకు వాయిస్ రాకుండా ఉంటుంది. ఓకే, చెప్పండి. మా అబ్బాయి ఒక అబ్బాయి అండి. 10th సి సెక్షన్లో చదివేదాన్ని. నా పేరు శిరీష, నాకు 2 బాబులు. మా వారి పేరు భాను ఫరూక్. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరలక్ష్మి, 10th క్లాస్ బి సెక్షన్. నాకు 2 అమ్మాయిలు, మా వారి పేరు రమేష్. సూపర్. నెక్స్ట్. కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమారి, నాకు 2 అమ్మాయిలు, మా వారు వ్యవసాయం చేస్తారు. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మిర్సీ బౌడెన్. గేమ్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళిపోవద్దు. మా హస్బెండ్ పేరు స్టీఫెన్ పాల్.
నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి, మా హస్బెండ్ పేరు ఆదినారాయణ, మాది ఉండ్రాజవరం, నేను సి సెక్షన్లో చదివేదా. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసవి, మా హస్బెండ్ పేరు జేజీ, నాకు 2 పిల్లలు. సూపర్. అమ్మాయి అబ్బాయి. మీ పేరు నా పేరు ఒకటే, సేమ్ పిచ్. చాక్లెట్ ఇప్పుడైనా ఇవ్వండి. నెక్స్ట్. నా పేరు శ్రీదేవి, నేను బి సెక్షన్, ఉండ్రాజవరం, నాకు ఒక పాప. అంత ఇన్నోసెంట్గా చెప్పారేంటి మేడం? ఓకే. నెక్స్ట్. నా పేరు సిహెచ్ ఎన్విడి లక్ష్మి, మైక్ దగ్గరికి అక్క. మాది ఉండ్రాజవరం. దగ్గరికి అక్క, దూరం కాదు. మా హస్బెండ్ పేరు వెంకటమణి కుమార్, నేను గోపినాథపట్నంలోనే టీచర్ కింద చేస్తున్నాను, కాన్వెంట్లో టీచర్ కింద చేస్తాను. ఓకే. అమ్మో టీచర్ అంట, ఇంకేం మాట్లాడి నేను. ఓకే. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, మాది ఉండ్రాజవరం, నా పేరు చిట్టుకుమారి, నాకు 2 పిల్లలు, నేను 10th ఏ సెక్షన్, హస్బెండ్ అడ్వకేట్ విజయ్ కుమార్. సూపర్. నెక్స్ట్. మేడం వెళ్ళి కూర్చోండి దయచేసి, మళ్ళీ వెళ్ళిపోద్ది ఎట్టును. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటరమణ, మాది ఉండ్రాజవరం, మాకు 2 అబ్బాయిలు, మా హస్బెండ్ పేరు జగన్మోహన్. ఓకే. సూపర్. మేడం లేడీస్ అందరికి ఒక ఫోటో కూడా ఉంది, ఎవరు వెళ్ళిపోవద్దు, ఓన్లీ లేడీస్ కి తీపిస్తాను. నా పేరు తులసమ్మ, నేను బి సెక్షన్, మా ఆయన పేరు వచ్చి ధర్మరాజు, నాకు 2 అమ్మాయిలు. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చైతన్య, నాకు 2 బాబులు, మా హస్బెండ్ పాస్టర్ గారు. సూపర్. నెక్స్ట్. నా పేరు అరుణ్ కుమారి, మా ఆయన గారు వినయ్, నాకు 2 అమ్మాయిలు. ఓకే. థ్యాంక్ యూ. కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ, నేను 10th క్లాస్ సి సెక్షన్, మా వారి పేరు కృష్ణరాజు, నాకు పాప బాబు. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రకళ. అక్క ఏం తింటున్నావు అక్క? అసలు మాట రావట్లేదు, కొంచెం గట్టిగా గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రకళ, నేను 10th బి సెక్షన్, నాకు బాబు 2 బాబులు. అక్క జ్వరం వచ్చిందా? షివరింగ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్. డన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొంచెం సెంటర్కి రండమ్మా. జి సుభాష్ని, మా హస్బెండ్ కండక్టర్, నాకు ఒక పాప. సూపర్. నెక్స్ట్. అలాగే ఇంకా లేడీస్ ఉంటే కనుక ఇంకా ఫాస్ట్గా వచ్చేయండి, లేడీస్ క్లోజ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీరత్నం, నేను ఉండ్రాజవరం, మా వారి పేరు వెంకట నాగేశ్వరరావు, నాకు 2 బాబులు. సూపర్ అక్క. అద్ది. నెక్స్ట్. మా అక్కలు మామూలు వాళ్ళు కాదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యాదేవి, నాకు 2 పిల్లలు. సూపర్. అక్క బావగారి పేరు చెప్పకుండానే సిగ్గుపడుతున్నావు ఏటక్క. ఓకే. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీలక్ష్మి ప్రసన్న, నేను బి సెక్షన్ చదువుకున్నాను, మా వారి పేరు చంద్రమోహన్ ప్రసాద్, నాకు 2 అబ్బాయిలు. నా పేరు గుంతమ్మ కత్తుల, నాకు 3 అమ్మాయిలు, నేను హౌస్ వైఫ్. ఓకే. నెక్స్ట్. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి, మా ఆయన గారి పేరు రమణ, ఆయన ఈనాడు ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఆపరేటర్ ఆయన. నాదైతే యూట్యూబ్ ఛానల్ సత్యభామ 999, దీనికి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని. మీతో పాటు మాది కూడా. ఓకే. తిప్పుతూ ఒక రౌండ్ ఏంటి, నువ్వు పాటెట్టరా. ఇది మా సత్యభామ 999 జడ ఇది. సత్య ఒరిజినలేనా అక్క? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కోదాటి ఆంజనేయులు, నేను మార్త నుంచి వచ్చాను, నాకు ఒక పాప. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సూపర్. నేను ఏ సెక్షన్? నేను మైక్ ఇక్కడిచ్చి అటు 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 వెళ్ళాలి. ఓకే. ఆయన ఏ సెక్షనే అంటండి, ఏ సెక్షనే అంటండి. నెక్స్ట్. 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 హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మిద్దే వెంకటకృష్ణ, మాది మోర్త, 10th ఏ సెక్షన్. మీరేం చేస్తుంటారు? నేను పాస్టర్ పని చేస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, 2 మగ పిల్లలు. ఆయనకి లాగా భార్య ఒక్కరే కదా, మీకు కూడా ఆలోచన చెప్తాను. తప్పకుండా గట్టిగా చెంచండి. అటు సైడ్, అటు సైడ్ మైక్ ఇక్కడ ఇచ్చేసి అటు సైడ్. నెక్స్ట్. 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 నా పేరు విజయ్ కుమార్, నాకు పాప బాబు, 10th బి సెక్షన్. ఒకలే ఓకే.
మీరేం చేస్తుంటారో చెప్పండి చాలు. సీరియస్గా చెప్పరా, నువ్వు కొద్దిగా నవ్వురా. నేను నిమ్మకాయల మార్కెట్లో చేస్తూ ఉంటాను. ఓకే సూపర్. మనకి వాళ్ళ 250 నిమ్మకాయలు తీసుకొచ్చాడండి. సూపర్. మన ఫ్రెండ్ క్లాప్స్ కొట్టండి. 250 నిమ్మకాయలు. మా నిమ్మకాయలు రాజుగారికి ఒకసారి 100 నిమ్మకాయలు పట్టుకొచ్చాడు సూర్య. ఓకే పేరు చెప్పి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఓకే నా పేరు కనకం నాగసూరి గారు. నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి. మీరేం చేస్తుంటారు? నిమ్మకాయల వ్యాపారం. సూపర్. నిమ్మకాయల వ్యాపారం సూపర్. ఓకే కృష్ణ గారి స్టెప్. ఫస్ట్ మీ ఇంట్రడ్యూసింగ్ చెప్పండి. నువ్వు కృష్ణ గారి సాంగ్ రెడీ చేసుకో. చిన్నయాచారి, ఏ సెక్షన్, ఇద్దరు పిల్లలు, ఒకటే భార్య. థ్యాంక్ యూ. ఏ సెక్షన్ రా? మీరేం చేస్తుంటారో చెప్పండి. మీరేం చేస్తుంటారో చెప్పండి. నేను జాబ్ చేస్తా, బిజినెస్ చేస్తా, హైదరాబాద్ సెటిల్డ్. ఆల్ రౌండర్. ఆల్ రౌండర్. ఒకరేం చెప్పారండి ముందుగానే. ఒకటా రెండా మూడా? అలా అలా మిత్రులందరూ కూడా కృష్ణ గారి సాంగ్ కి స్టెప్ కావాలని అడిగారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి విచ్చేసిన స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ మన 28 వసంతాలని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. చాలా గ్రాండ్గా, ఇంత గ్రాండ్గా చేస్తారని నేను అనుకోలేదు. నేను అనుకున్న దానికంటే అద్భుతంగా చేశారు. మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. నా పేరు గరగ సుధాకర్. నాది 10th C సెక్షన్. నేను హౌస్ పెయింటర్ని. నాకు ఇద్దరు ఆడపిల్లలు. బాయ్. నా పేరు జైపాల్ అండి. జైపాల్ అండి. నాకు ఇద్దరు అబ్బాయిలు అండి. నేను కార్పొరేటర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫోక్స్, నా పేరు శశికుమార్. నేను C సెక్షన్లో చదివాను 10th క్లాస్. వాయిస్ రావట్లేదు, ఇంకొంచెం పైకి. నాకు ఒక బాబు పాప. నేను మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మార్కెట్ సూర్యనారాయణ. నేను 10th A సెక్షన్. నాకు పాప బాబు. సూపర్. నెక్స్ట్. ఓకే పిల్లల గురించి కాకపోయినా మీ పేరు, మీరేం చేస్తున్నారు, ఏ ఊరు చెప్పండి. నా పేరు అక్కిన్ సుధీరు. 10th A సెక్షన్. నాకు ఒక బాబు. ఓకే, ఈయన తాడిపరి వార్డ్ నెంబర్ అండి. తాడిపరి వార్డ్ నెంబర్. హాయ్ అండి, నా పేరు నిమ్మగడ్డ నరేష్ కుమార్. నేను 10th A సెక్షన్. నేను వెటనరీలో చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. డాక్టర్ గారు. సూపర్ అండి. మీరు ఏ వృత్తి చేస్తున్నారో కూడా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ ఫ్రెండ్స్ అందరూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను, వెలగదూరు. 10th క్లాస్ A సెక్షన్. నేను హారిస్పేటలో జాబ్ చేస్తున్నాను. పాప బాబు. సూపర్.
నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. నేను తణుకు సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్లో చేస్తున్నాను. నాకు 2 పాపలు. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట దుర్గారావు. నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నేను 10th B సెక్షన్ చదివాను. మాది ముహూర్త. నాకు 2 అమ్మాయిలు. సూపర్. ఇంటి పేరు ఏంటి అని అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బిజినెస్. ఒకసారి మళ్ళీ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోవిందరాజు చాపల. నేను ఐరన్ పని చేస్తాను. 10th C, 3 పిల్లలు. ఓకే. సాంగ్. నా పేరు కిషోర్ కుమార్, ఏ సెక్షన్, పాలంగి. నా వర్క్ వచ్చే ఆల్రౌండర్. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఏ సెక్షన్ అకౌంటెంట్. ఇది నాగేశ్వరరావు. ఏ సెక్షన్. నాకు 2 అమ్మాయిలు. అకౌంటెంట్గా చేస్తున్నాను. సూపర్. నేను జయలక్ష్మి ఫెర్టిలైజర్లో ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నాకు పాప బాబు. నేను 10th క్లాస్ C సెక్షన్. మీ ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. అది హాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ నాగేశ్వరరావు బొల్లం, B section. I am working in Bangalore. I have 2 children, Divya and Vamsi. My wife, Miss Sujata. Super. నెక్స్ట్. బాబు గారు ఎలా ఉన్నారనుకుంటున్నారా? బాబు గారికి ఒక ఉద్యోగం చేసి కుర్రోడు ఉన్నాడండి. బాబు గారు మనతో చదువుకున్నప్పుడు ఒరే చదవరా బాబు అంటే ఏం చదువుతాం అని డివి సుబ్బారావు గారిని రంగారావు గారిని నేర్పించేవాడు. గుర్తుందా మీకు? ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడంటే మరి మాట్లాడి బెంగళూరులో బతుకుతున్నాడు. సూపర్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అప్పారావు అండి. సమయమంతులు అప్పారావు అండి నా పేరు. నాది అసలు తాడిపూర్ అండి. నేను తాడిపూర్ నుంచి మెంటపేట దగ్గర వెళ్ళిపోయానండి. అలాగండి. ఓకే అండి. బిజినెస్ పరంగా అక్కడికి వెళ్ళిపోయానండి. సూపర్ అండి. ఏదైనా గోదావరిలో అనిపించారండి. నెక్స్ట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మాది అక్కడేనండి. బాబు, ఈ అప్పారావు గారి గురించి ఒక్క విషయం మాట్లాడతాను. 7th నుంచి వచ్చాడండి. 7th నుంచి వచ్చాడు. కానీ మన ఫ్రెండ్స్లో ఇక్కడ తాడిపూర్ నుంచి వెళ్ళిపోయి అక్కడ నెయ్యి వ్యాపారం ఏదో చేస్తున్నా అన్నాడు. కానీ బాగుంది, కానీ నేను రాలేనేమోరా అన్నాడు. కానీ వచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పోలిశెట్టి అన్నవరం, మాది ఉండరాజవరం. నాకు 2 పిల్లలు. మీరు ఏం చేస్తుంటారు సార్? వెల్డింగ్ వర్క్. సూపర్. నెక్స్ట్. అబ్బా 6 అడుగులు బుల్లెట్ వచ్చాడు రే. అందరూ ఓవేసుకోండి. బాబు గారు ఈ ఫ్లెక్సీలు, మన ఇన్విటేషన్లో, మన బ్యాడ్జీలు అన్నిటికీ రూపశిల్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సైద్. నాది వెడ్డింగ్ కార్డ్ బిజినెస్. నేను 10th క్లాస్ ఏ సెక్షన్. నాది. నాకు 2 పిల్లలు. సూపర్. నెక్స్ట్. 2 పిల్లలండి, ఒక భార్యనండి. నెక్స్ట్ ఏంటంటే ఇవాళ అందరూ మటన్ తిన్నారు కదా, మటన్ చికెన్ కూడా ఈయన తొల్ల కాదండి, ఓన్లీ మేక తొల్లేనండి. ఈయన తొల్ల అసలే మేక తేడా వస్తే ఈయన తొల్ల వేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో, అందరూ మా ఇంటి పేరు చెప్పగానే గుర్తొచ్చేది పబ్బా అనగానే అందరూ నీ అబ్బా అని మొదలెట్టేవాళ్ళు నన్ను. నా పేరు పబ్బా వెంకట సత్య దుర్గా నాగేంద్ర, PhD నాగేంద్ర అనేవాళ్ళు. ఆ పబ్బా అంటేనే ఎక్కువ మంది గుర్తుంటాను. నాగేంద్ర నాగేంద్ర. నేను కరెంట్లీ ఇప్పుడైనా హైదరాబాద్లో ఉంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు. నా భార్య పేరు విజయరత్నం, పెద్దమ్మాయి పేరు చక్రిక, చిన్నమ్మాయి పేరు ఉద్విత. అంటే ఒక భార్య అంటున్నారు, ఇంకో భార్యను చేసుకుందాం అని ఏమైనా ఉందా అండి? మా ఆవిడ పట్టవలేదు. బాబు చాలా యంగ్ పర్సన్ అండి. ఎందుకంటే అందరికి నాకు ఎంటుకలు మెరిసిపోయి బాబు ఇవాళ కూడా రంగేసుకొస్తే ఎవరికంటే బావలు సయ్యా
ముందు మే పిల్ల A section from Undrazuram. Present, I am settled in Hyderabad. Okay. These are two sons I have. He is studying actually 6th standard and 1st standard. సూపర్. ఏం చేస్తుంటారు సార్ మీరు? I am actually working on private job in Hyderabad. సూపర్. హలో ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర మంత్రి ప్రేడ, 10th క్లాస్ బి సెక్షన్. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నాను. ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో హెడ్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తాను. పెళ్ళయింది, పిల్లలు లేరు, నాకు తెలిసి లేరు. ఒక నిమిషం సార్, మీరు ఈ ఫంక్షన్ గురించి మీరు ఎలా రియాక్ట్ అయ్యారో, అంత దూరం నుంచి వచ్చారు కదా సార్, మీరు మీ యొక్క స్పందన తెలియజేయాలని కోరుతున్నాను. యాక్చువల్గా ఇది లావరాజు, శ్రీనివాసు, సురేష్ అందరూ కూడా ప్లాన్ చేస్తున్నప్పుడు, ఈ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత, 28 ఏళ్ళ తర్వాత అందరం కలుస్తున్నాం మళ్ళీ అని చెప్పి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి. మా నాన్నగారు ఈ స్కూల్లోనే పనిచేశారు. మా నాన్నగారి పేరు సూర్యవర్ధన్ రావు. ఆయన రికార్డ్ అసిస్టెంట్ కింద ఈ స్కూల్లోనే పనిచేశారు. నేను ఇక్కడ చదువుకున్నా, మా అక్క ఇక్కడ చదువుకున్నారు. సో నాకు ఈ స్కూల్తో 3 రకాలుగా అనుబంధం ఉంది. మా అక్కయ్య గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, మా నాన్నగారు పనిచేస్తారు కాబట్టి. ఇక్కడికి వస్తూ నేను ఇవాళ మార్నింగ్ వచ్చిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ చూసి అందులో లైవ్ స్ట్రీమింగ్ వీడియో, మా నాన్నగారు కొంచెం ఆరోగ్య కారణాల వల్ల రాలేపోయారు. ఆయనకి ఆ వీడియో స్ట్రీమింగ్ ఆన్ చేసి ఇచ్చి వచ్చాను. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఇంత అడ్వాన్స్డ్గా, ఇంత టెక్ సేవీగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఏదన్నా మొత్తానికి అక్కడికి వెళ్తే మా ఇండియా గ్రేట్ అంటారు. అందరూ క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్. హలో అందరూ క్లాప్. ఎక్కడో ఖండాలు దాటి వచ్చి మా దగ్గర పెర్ఫార్మెన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినందుకు చాలా థ్యాంక్స్. రెమ్యునరేషన్ ఏమైనా ఇస్తారా? అందరికీ నా పేరు తెలుసు కదా, తెలీదా? నా పేరు సోర్పల్ ప్రసాద్. ఆ సెక్షనే, అదే మందే అదేనండి, మాది బి సెక్షన్ అండి. ఊరండి మాది ఉండదు అండి. ఓకే, మీరు కూడా ఒక సాంగ్ చించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, నేను ప్రజెంట్ బెంగళూరులో సెటిల్ అయ్యాను. లాస్ట్ 15 years నుంచి బెంగళూరులో ఉంటున్నాను. బేసికలీ నేను ఏరోస్పేస్ ఇంజనీర్. సో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు చూశారు కదా? చూసాను. ఇక వీడు చిన్నోడు, మామూలుగా లేదు. అది ఓకే సూపర్. మా సార్ కూడా ఒక చిన్న స్టెప్ వేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు, మీ యొక్క స్పందన కూడా తెలియజేయండి సార్. ఈ యొక్క ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరిగిన దానికి స్పందన. నేను గత 2 నెలల నుంచి వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు వీళ్ళతో చెక్ చేస్తా ఉన్నాను. అన్నీ రెడీ అయిపోయి లోపల ఏదో నాకు కొద్దిగా వెలితి అనిపించింది. నేను నా సలహాలు ఇవ్వడం మొదలెట్టాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను వీళ్ళకి సలహాలు ఇచ్చే టైప్ కాదు, వీళ్ళు ఆల్రెడీ అన్నీ చేసేసారండి. సూపర్.
రియల్లీ నేను నైట్ వచ్చి కూడా అదే చెప్పి నేను చూసి ఒకసారిగా నా ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ చూసిందంతా వేరే రకంగా ఉంది. సో రియల్లీ అమేజింగ్. ఇక్కడ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఎవరు చేయాల్సిన సాయం అందరూ చేశారు, వెనకుండి చాలా మంది చేశారు. ముందుండి నడిపించిన అయితే బేతన్ శ్రీనివాస్, మట్టా శ్రీనివాస్, మన చెన్నా శ్రీనివాస్, మిగిలిన వాళ్ళందరూ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అంత ఈజీ కాదు. నిన్న ఒకటి మట్టా శ్రీని వాళ్ళ వైఫ్ బర్త్డే అంట. నేను రియల్లీ చాలా ఫీల్ అయ్యాను. ఎవరింట్లో అయితే వాళ్ళు ఇంకా ఆ రోజులు బయట ఆకే, మరి ఆడు ఎలా మెయింటైన్ చేయడో మరి తెలీదు. ఆయనకి రేపు ఉంటుందండి ఆకు బయట, ఈ రోజు ఉండదు. సత్యశ్రీ, మా ఆయన గారి పేరు మారెళ్ళ అన్వరం, మన క్లాస్మేట్స్. నాకు ఇద్దరు పిల్లలు. మన క్లాస్మేట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు వీరు ఒక్క జంటేనండి. ఆయన కాదండి, ఇప్పుడు లేనిపోయిన డౌట్లు వాళ్ళు ఆవిడొస్తూ పెడతారే ఈయన. ఓకే, నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ కట్టా శివరామకృష్ణ. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనర్. హలో ఫ్రెండ్స్, నా పేరు దిఏ బాలాజీ, ఊరు మోర్తా, 10th B సెక్షన్. నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. నాకు ఇద్దరు పిల్లలు. పాప MBBS చదువుతుంది, బాబు 5th క్లాస్, హైదరాబాద్. మనం ఆ రోజుల్లో అసలు ఏం కల్లా కప్పడం లేకుండా మన అందరం నడిచి, కొంతమంది సైకిల్ మీద, కొంతమంది చాలా ఆనందంగా, ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ లేకుండా ఈరోజు చదువులు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. కానీ ఆ రోజుల్లో మనం 2 రూపాయల పెన్ను ఉన్నా కూడా దాన్ని చాలా అద్భుతంగా 2-3 నెలలు వాడేటోళ్ళం. రూపాయి పెన్సిల్ కూడా. అలాంటి మెమొరీస్ మనకి ఏమున్నా ఇంటి దగ్గర ఒకటే బాక్స్ ఉన్నా అందరం కలిసి కూర్చుని 10 మంది చెట్ల మధ్యలోనూ అక్కడ కోల్ఫారాల దగ్గర కూర్చుని తిని చాలా హ్యాపీగా, చాలా మంచి మెమొరీస్. మధ్యాహ్నం లంచ్ టైం అవగానే అట్లా కాలగట్ట నడుచుకుంటూ వెళ్ళి ఆ కాలగట్ల పక్కన, ఆ కోల్ఫారాల పక్కన ఆ స్మెల్ మనకి ఏమనిపించేది కాదు. మంచిగా ఒకళ్ళు పంచుకుంటూ తినుకుంటూ అరటికాయలు కానీ ఆ ముంజలు కానీ కోసుకుంటూ స్కూల్కి లేటుగా వచ్చి మళ్ళీ పీరియడ్స్కి చాలా తిట్లు తింటుకుంటూ టీచర్లతోటి చాలా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. కానీ 28 సంవత్సరాలు మన కళ్ళ ముందు అయిపోయింది. మనందరం తండ్రులం అయిపోయినాం, కొంతమంది తాతలు కూడా అయిపోయారు. కానీ అందరం కలిసి ఉన్నాము. అందరూ ఆరోగ్యాలతోటి నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీస్ తోటి. నేను అది బాగా కోరుకుంటున్నాను. ఇంకా మనలో లేనోళ్ళు కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మన పిల్లలు కూడా ఫోన్లు కొంచెం అవాయిడ్ చేయండి దయచేసి. పిల్లలు చాలా ఎడిట్ అయిపోతున్నారు ఫోన్లకి. అసలు ఫోన్లు లేకపోతే తిండి కూడా తినలేని పరిస్థితి మనం చూస్తున్నాము. దయచేసి కొంచెం అలవాటుని మాన్పించి కొంచెం పిల్లలకి పాత చందమామ కథలు ఇలాంటివి చదివించండి. ఇంకోటి, టీవీలో పెట్టినా కూడా స్టోరీస్ పెట్టండి దయచేసి. వీడియో గేమ్స్ కానీ రకరకాల గేమ్స్ చూస్తున్నారు పిల్లలు, చాలా ఎడిట్ అవుతున్నారు. ఇంకోటి, పిల్లలకి కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అది ఏమున్నా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే రేపొద్దున అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనమే ఫేస్ చేయాలి తప్ప, మన పిల్లల్ని చూసి మనం బాధపడాలి తప్ప ఎవరు మనల్ని పట్టించుకోరు. ఆ అలవాట్లుగా ఇప్పటి నుంచి మానిపించి మన పిల్లల్ని మంచిగా ఇదే మంచి చెడ్డ నేర్పాలి. గ్రౌండ్లో ఆడడం నేర్పాలి తప్ప
గ్రౌండ్లో ఆడడం నేర్పాలి తప్ప ఇట్లా వీడియో గేముల ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చోబెట్టి పిల్లల ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నాము. అది మనం ఆడు ఏడ్చినా పర్వాలేదు, కాకపోతే అలవాటుని మానిపించి మన పిల్లలకి ఈ అడ్డమైన వీడియోస్ వస్తున్నాయి, టీవీ మనం ఫోన్ ఆడికి ఇచ్చి వెళ్ళిపోతున్నాం, వాడు ఏం వీడియోస్ చూస్తున్నా కూడా తెలవట్లేదు. దయచేసి అలాంటివి మానిపించి చందమామ కథలు, స్నేహితం గురించి మనం చాలా స్టోరీస్ మనం అప్పుడు చదివేటోళ్ళం, రాసేటోళ్ళం, వినేటోళ్ళం. ఇప్పుడు అలాంటి స్టోరీస్ ఎవరో పిల్లలకి పేరెంట్స్ చెప్పే టైం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ పేరెంట్స్ వాళ్ళ కోసం కొంచెం టైం స్పెండ్ చేసి పిల్లలకి అలాంటి నీతి కథలు గట్రా నేర్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెసేజ్ అండి. షార్ట్లో స్వల్పంలో ఎక్కువ చెప్పాడు మనకి మన ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చారు డిఏ బాలాజీ గారు. మనం చదువుతున్నప్పుడు చాలా అల్లరి చేసాడులేండి. సూపర్, నిజంగా గుడ్ మెసేజ్ అండి. నా పేరు కొర్లేపల్లి శ్రీనివాస్. ఇక్కడ 9th B వరకు చదువుకున్నాను. తర్వాత 10th వేరే స్కూల్కి మూవ్ అయ్యాను. నాకు ఒక పాప, హైదరాబాద్లో జెన్పాక్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. అనుకున్నందుకు మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. చాలా హ్యాపీగా ఉంది. 28 ఏళ్ల తర్వాత నిజంగా చాలామందిని కలిశాను. అస్సలు ఊహించలేదు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి. మన శ్రీనివాస్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. మరి ఎంతో సమయాన్ని కేటాయించారు మనకి ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాప్స్ తో మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, నెక్స్ట్. హాయ్, నా పేరు డొల్లా రమేష్ కుమార్, 10th B. నాకు 2 అమ్మాయిలు. నేను బిల్డింగ్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటాను. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు గోగులపండి నరేష్ బాబు. నేను C సెక్షన్. నేను భాష్యంలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఇంత గ్రాండ్గా మరి మాకు స్వీట్ మెమరీస్ చేసి మాకు మంచి స్వీట్ మెమరీస్ అందించినందుకు మరి ముఖ్యంగా బేతన్ శ్రీనివాస్, లోవరాజు, మట్టా శ్రీనివాస్ గారు, మొత్తం ఫ్రెండ్స్ అందరికి కూడా మరి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రా. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా లైవ్ అండి, ఇది యూట్యూబ్ లైవ్ ఉంది లింక్. ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఇది లైఫ్ లాంగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. మీరు ఎవరు మిస్ అవ్వద్దు. జెంట్స్ చాలామంది పైకి రావడానికి సిగ్గుపడుతున్నారు. నిడదవోలు మురళీకృష్ణ గారు, వాకలపూడి రాము గారు. సార్ మీరు ఈరోజు మళ్ళీ నూతన పెళ్లి కొడుకులు కాదు సార్, రండి సార్ స్టేజ్ మీద. చెప్పండి సార్, అలా సిగ్గుపడే వాళ్ళు ఎవరున్నారో జాగ్రత్తగా తీసుకొద్దాం పెళ్లి కొడుకుల్ని. అందరికి నమస్కారం అండి. నా పేరు బస్వా వెంకటరత్నం, మాది సావరం. నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను. మన వాళ్ళందరూ కూడా గ్రూప్ పెట్టి చాలాసార్లు రమ్మన్నారు. కాకపోతే మా డిపార్ట్మెంట్ పనుల వల్ల నాకు సండే కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉండి రాలేదు. కాకపోతే ఇంత ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. నేను పొద్దున్న వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చూసి చాలా మతిపోయింది నాకు. ఇవన్నీ అరేంజ్మెంట్స్, అక్కడ సంక్రాంతి బొమ్మలు అరేంజ్మెంట్స్, ఫోటో సెక్షన్ కూడా సపరేట్ స్టేజ్ కట్టారు. వీళ్ళ కష్టం మామూలు కాదు. మనం ఏముంది పొద్దున్న ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చి సాయంత్రం దాకా కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నాం. చిన్న సీను ఇంకా 2-3 ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కూడా భోజనం చేయలేదు ఇంకా వాళ్ళు. మనం జగ్గ కక్కల ముక్కలు తిని కబుర్లు చెప్తున్నాం. ఓకే, ఇంత మంచి అరేంజ్మెంట్ చేసిన మొత్తం మన ఫ్రెండ్స్ అందరికీ నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి విఆర్ఓ గారు. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా భూముల మీద గట్టా ఏమైనా పనులు వస్తే చేసి పెట్టండి. తప్పకుండా అండి, ఆయన నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్. పోలీస్ గారు వస్తున్నారండి. పోలీస్. అమ్మో, కొంచెం భయం అండి. నా పేరు దళారి వాసు, 10th A సెక్షన్. నేను